ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ పెరికిట్ సర్వీస్ రోడ్డుపై రైతులు మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. వరి కోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకెప్పుడు కొనుగోలు చేపడతారంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. త్వరితగతిన ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎర్రజొన్న ఉద్యమం తరహాలో వరి రైతులమంతా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా కానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది. ఇది వరకు ఒక క్వింటాల్ బస్తా పెరికెట్ సొసైటీ పరిధిలో ఇవ్వలేదు. ఇదే ఆరుమూరు గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. ఈ ఏసంగి పంట 6 గంటలు చేసి 6 నెలలు చేసి ఇవాళ రోడ్డు మీద పోస్తే రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు కానీ ధాన్యం లేపాలని మేము ఆ పెరికెట్ రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. దీన్ని ఆర్మూర్ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున జరుగుతుంది. గత 20 రోజుల నుంచి కోతలు ప్రారంభమైనప్పటికీ ఏదో నామమాత్రంగా 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మళ్ళీ దాని సైడ్ చూసినా పాపన పోలేదు. ఈ అధికారులు ఏదైతే గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం వల్ల డిసిఓ గారు మాట్లాడడం జరిగింది. ఆ తూకం విషయంలో కూడా ప్రతి 40 కిలోల బ్యాగ్ రైస్ మిల్లర్లు 5 కిలోలు 6 కిలోలు కడతా అడుగుతా ఉన్నారు. దాన్ని దృష్టి సారించి కేవలము 1 కిలో 2 కిలోలు తరుగు తీసుకొని రైతులందరూ కూడా సరైన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా రైతులకు ప్రధాన సమస్య 20 నుంచి 25 రోజులు అవుతుంది. రోడ్ల మీద కుప్పలు పోసి ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. అది అనగా ఒక 2 లోర్లు జోకి ఆ 2 లారీలు లింపి పంపించారు. అవి రైస్ మిల్లర్లు కొర్రి పెట్టి రైస్ మిల్లర్లు ఇప్పటికి కూడా బస్తాలు దించలేరు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. పట్టి లారీలు పంపిర్రు. ఇవాళ 3 రోజులు ఆగమని టైం ఇచ్చిర్రు. గవర్నమెంట్ ఏమంటది, ఇంత ముందు పోయినసారి సన్నపట్లు అన్నారు. సన్నపట్లు పెడితే అప్పుడు దొడ్డట్లు కావాలని చెప్పారు. ఈసారి మరి దొడ్డట్లు డిమాండ్ ఉన్నాయని దొడ్డుగట్లు వేస్తే ఈసారి సన్నపట్లు కావాలని అంటారు. రైతుల దగ్గర ఎటు పెట్టి ఇబ్బంది పెట్టుడు, రైతులను ఎటు కాకుండా చేసుడే ఈ గవర్నమెంట్ పాలసీ ఉంది. బోనస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏం చేసిండు, జోకలే. రైతులంతా ప్రైవేట్లు అమ్ముకున్నాక అప్పుడు వచ్చి ఏదో జోకినమా అని మమా అనిపించింది. దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలి. పాత ధర ఏదైతే ఉందో పాత ధర పాత కిలో కడతలు ఏదైతే 40 గవర్నమెంట్ ఉంది కదా, 1 కిలో ఎండి తరగతి అంటారు కాబట్టి కిలో కాకుండా 2 కిలోలు 42 కాడికి ఆఖరి బస్తా వరకు లేపాలని చెప్పి ప్రధాన డిమాండ్.